ఈ రోజు మీరు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. అవునన్నయ్య గారు, ఈ రోజు మీ లంచ్ ఇక్కడే. నేను మరోసారి వస్తానమ్మా. మేం కోడల్ని కోరుకున్నాం గాని కొరివిని తెచ్చిపెట్టుకోవాలని అనుకోలేదన్నయ్యా. రేఖకి చెప్తే ఎలాగూ పట్టించుకోదు. కనీసం మీరైనా మమ్మల్ని అర్థం చేసుకోండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానమ్మా. మళ్ళీ కలుస్తాను. నేను వాడితో మాట్లాడతానన్నయ్యా. ఎలాగైనా విడాకులు ఇవ్వమనే చెప్తాను. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. అంటే ఇక్కడే ఉండి అందరిని ఏడిపిస్తే కోర్టు ఒప్పుకుంటుందా? మీరేమైనా అనుకోండి డాడీ, నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లే అధికారం ఎవరికీ లేదు. అలా తీసుకుని వెళ్తానంటే మీకు శిక్ష పడుతుంది. ఇదే అన్నయ్య పరిస్థితి. ఎవరి మాట వినదు, ఎవరిని సుఖంగా పడుకోనివ్వదు. ఎప్పుడెప్పుడు 6 నెలలు గడిచిపోతాయని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతకాల్సి వస్తోంది. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? రేఖను చూస్తే అలా, ఉషను చూస్తే ఇలా. చివరికి మీ మాట కూడా తీసి పారేసింది. ఏం చేయమంటారు? చెప్పు రఘు, నా కూతుర్ని నేను లేని టైంలో ఎందుకు తీసుకునొచ్చావు? ఇది నా డెసిషన్. సంజయ్తో ఉష కలిసి ఉండదు. నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లే అధికారం ఎవరికీ లేదు. అలా తీసుకుని వెళ్తానంటే మీకు శిక్ష పడుతుంది, మీకు శిక్ష పడుతుంది, మీకు శిక్ష పడుతుంది. భార్య బిడ్డల్ని అదుపులో పెట్టుకోలేని అసమర్థుడమ్మా. వీలైతే నన్ను క్షమించు. నన్ను క్షమించండి నాన్న. సంధ్యకు న్యాయం జరిగేంత వరకు నన్ను అందరూ రాక్షసి అనుకున్నా పర్వాలేదు. నా హింస తట్టుకోలేక బావే సంధ్య గురించి చెప్పాలి. అప్పటిదాకా నన్ను క్షమించండి. అమ్మా సమీక్ష, మీ నాన్న కనిపించాడు తల్లి. నీకిచ్చిన మాట ప్రకారం ఎవ్వరికీ కనిపించకుండా బ్రతుకుతున్నాను. కాని మీ నాన్నే కనిపిస్తాడని అస్సలు ఊహించలేకపోయానమ్మా. నీ గురించి నిజం చెప్పలేను, చెబితే తట్టుకోలేడు. 22 ఏళ్లు పెంచాడు. నీ కన్న తండ్రి కూడా అంత ప్రేమగా చూసుకోగలిగేవాడు కాదమ్మా. అలాంటి మనిషికి నువ్వు లేవన్న నిజం తెలిస్తే ఏంటత్తా ఈరోజు తొందరగా వచ్చావు? పనికెళ్ళలేదా? వెళ్ళాను సుబ్బులు, అక్కడెక్కువ పని లేదని వచ్చేశాను.
బామ్మా, ఇందాక నేను ఆడుకుంటుంటే బూచోడొచ్చి నా గోల్డ్ తీసుకెళ్ళిపోయాడు తెలుసా? చాలా సాయం చేస్తున్నావు సుబ్బులు. నేనేం చేస్తున్నానత్తా? పనిలోంచి నేను వచ్చేంత వరకు తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా. ఈ రోజుల్లో ఇంత సాయం ఎవరు చేస్తారు చెప్పు? భలే దానివత్తా, ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లకి నువ్వింత చేస్తుంటే నేనా మాత్రం చూసుకోలేనా? నేనొస్తానత్తా, ఆయన ఇంటికొచ్చారు. అలాగేనమ్మా. బాయ్. ఎటైనా వెళ్దామంటే ఇదిగో ఈ పిచ్చి పిల్లనేం చెయ్యాలి? ఇక్కడే ఉంటే ఏ రోజు ఎవరికి దొరుకుతానో తెలియడం లేదు. సమీక్ష, నువ్వే కాపాడాలమ్మా. బామ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనా? నీకు చెప్పినా అర్థం కాదు తల్లి. అర్థం చేసుకోవలసిన నా బంగారు తల్లి వెళ్ళిపోయింది. నీ బంగారు తల్లి అంటే ఎవరు బామ్మా? అదిగో తనేనమ్మా నా బంగారు తల్లి. అది నేనే కదా. నేను నీ బంగారు తల్లినే, నువ్వు బంగారు తల్లివే, నేను బంగారు తల్లినే. భలే భలే, మనందరం మొత్తం బంగారు తల్లివే కదా. నిజమేనమ్మా, నువ్వే నా బంగారు తల్లివి, నువ్వే నా మనవరాలివి. నీ వాళ్ళకి నిన్ను అప్పగించేంత వరకు నేనెక్కడికి వెళ్ళను, సరేనా? హలో, చెప్పు భద్రి. వస్తున్నాను రా. నువ్వు మీటింగ్ అరేంజ్ చేయి. ఎంతసేపు రా? ఓ పావు గంటలో వచ్చేస్తాను. ఏం పర్లేదు, అందరికంటే గంట ముందే ఉంటాను. ఓకేనా? ఇదంతా నీ పనే కదా? ఏంటది? షర్ట్ బటన్స్ తీసింది నువ్వే కదా? ఏ బటన్స్? ఏం కదా? నాకేం తెలీదు. అబద్ధాలు ఆడుకో. స్నానం చేయడానికి వెళ్లే ముందు షర్ట్కి బటన్స్ ఉన్నాయి. బయటకు వచ్చేసరికి ఏమైపోయాయి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నీకన్నా మెంటలా? అవతల నాకు అర్జెంట్ పని ఉంది. మొన్నేమో ల్యాప్టాప్ దాచిపెట్టావు, ఈ రోజేమో ఇలా చేసావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటో ఎప్పుడో చెప్పాను, మళ్ళీ అడిగితే ఏం చెప్పను బావా? చూడు షా, నేను పెద్ద బిజినెస్ గొడవలో ఉన్నాను. నన్ను ఊరికే ఇరిటేట్ చేయకు. నేను కూడా అదే అంటున్నాను, నువ్వు కూడా నన్ను ఊరికే ఇరిటేట్ చేయకు. ఏంట్రా, ఏం జరిగింది? చూడు మమ్మీ, నేను మీటింగ్ వెళ్ళాలని తెలుసుకోడా ఎలా షర్ట్ బటన్స్ మొత్తం తెప్పేసిందో చూడు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి?
ఏంటుషా, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇలా ఆపిల్ తినడం కూడా తప్పేనవుతాయా? నేననేది ఈ షర్ట్ గురించి. గుండెలు ఎందుకు పీకావు? నీ కొడుకు ఏం చెప్తే అది నమ్ముతావా? ఆయన నాకేం పని ఆయన గారి షర్టు గుండీలు తెంపటం? ఏయ్ 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 వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే నువ్వు వాడిని మెంటల్ టార్చర్ చేస్తున్నావు? మెదలకుండా ఉంటే చేతకాని దాన్ని అనుకుంటున్నావేమో. తెగించానంటే నీకంటే మొండిదాన్ని నేను. నీకు మీ అన్నయ్య సపోర్ట్ కావాలేమో, కానీ నాకెవరు సపోర్ట్ అవసరం లేదు. అంటే ఏంటి, కొడతావా? డౌటా? స్నేహ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ముందు మీ మేనకోడలు ఏం చేసిందో చూడండి. చూడండి, ఇదిగో వాడి చొక్కా బట్టలన్నీ పీకేసింది. మొన్న వాడు తినే తిండిలో కారం కలిపింది. నిన్న ల్యాప్టాప్ దాచిపెట్టింది. ఈ రోజు ఇదిగో ఇది. ఇలా ఇలా ఎంతవరకు నోరు మూసుకుని కూర్చోమంటారు? మీ మేనకోడలు మీకు ముద్దైతే కావచ్చు, కానీ ఇక్కడ మాకు నరకం చూపిస్తోంది. ఇంకో గంటలో పోర్ట్ కంపెనీ సీఈఓతో మీటింగ్ ఉంది డాడీ. నేను వెళ్ళాలి. చూడండి ఎలా చేసిందో. స్నేహ, వీడి షర్ట్ బటన్స్ కుట్టించి పంపించు, లేదంటే కొత్తది కొనివ్వు. వెళ్ళు. అది కాదండి, స్నేహ, వెళ్ళు. ఎప్పుడు అంతే. పదరా పదరా. ఏంటి ఉషా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? మావయ్య, ఉషా ప్లీజ్, నువ్వు చేయలేదని మాత్రం అబద్ధం చెప్పొద్దు. నాకు తెలుసు ఈ పని చేసింది నువ్వే. అవును మావయ్య, నేనే చేశాను. ఎందుకు చేశావు? వాడిని ఏడిపించడం వల్ల ఏం సాధిస్తావు? ఇంకో 6 నెలల తర్వాత ఎలాగో విడాకులు వస్తాయి. లేదా ఇలాగో మ్యూచువల్ అండర్స్టాండ్ మీరు విడాకులు తీసుకోండి. వాడితో నేను మాట్లాడతాను. చూడమ్మా, నేను చెప్పాననే మీ బావ కోర్టులో విడాకులు వద్దన్నాడే కానీ నిన్ను ఇబ్బంది పెట్టాలం కాదమ్మా. అర్థం చేసుకో. మావయ్య, ఇప్పుడు నేనేం మాట్లాడినా మీకు అర్థం కాదు. మీరిస్తానన్నా నేను విడాకులు తీసుకోను. ఈ 6 నెలలు ఇక్కడే ఉంటాను. ఎందుకని మీకు అనుమానం రావచ్చు. ఎందుకో 6 నెలల తర్వాత చెప్తాను మావయ్య. అయ్యా, ఈ మందులు ఇవ్వండి. ఎంతైందండి? సంధ్య,
ఇక్కడ మా అమ్మాయిని చూస్తే ఎట్టెళ్ళిందో? చూడలేదండి. చూడలేదా? అరే, ఇంతలో ఉన్నట్టుండి ఎట్టెళ్ళిపోయింది. అసలే పిచ్చి పిల్ల. అయ్యో, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా, అమ్మా, మా అమ్మాయి ఇటేమైనా వెళ్ళిందేమో మీరు చూసారా? చూడలేదండి. చూడలేదా? అయ్యో, అసలే పిచ్చి పిల్ల ఎట్టెళ్ళిపోయిందో ఏమో. అమ్మా, 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 సంధ్య, సంధ్య. బాబు, బాబు, నల్లబట్టలు వేసుకున్న అమ్మాయిని ఎవరినైనా చూసావా? చూడలేదు. అమ్మా, మతిస్థిమితం లేని అమ్మాయి ఇటు వెళ్ళడం మీరేమైనా చూసారా? చూడలేదండి. చూడలేదా? ఓకే ఓకే రా. బాబు, ఒక్క నిమిషం. బాబు, నల్లబట్టలు వేసుకున్న అమ్మాయి ఇటు ఏమైనా వచ్చిందా? వచ్చిందమ్మా. సైకిల్ మీద వాడు బుడగలు అమ్ముకుంటూ వెళ్తుంటే వాడు వెనకాల పరిగెత్తుకుంటూ ఇటు వెళ్ళింది. ఇటు వెళ్ళిందా? అమ్మా, ఆగమ్మా, సంధ్య, ఆగమ్మా. అమ్మా, అయ్యో, ఆగమ్మా సంధ్య. అమ్మా, ఆగమ్మా, సంధ్య, ఆగమ్మా, సంధ్య, ఆగమ్మా. సంధ్య, అమ్మా సంధ్య, 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 సంధ్య. సంధ్య, ఆగు. అమ్మా, అమ్మా, నిన్నే, ఆగమ్మా.
ఇప్పుడు రేఖ కనిపిస్తే అంతా తెలిసిపోతుంది. అమ్మో సంధ్య